పల్నాడు జిల్లాలో పొగాకు రైతులు ఆందోళన బాటపట్టారు. గామాలపాడు ఎఫ్సిఐ గోడౌన్ వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన పొగాకు కొనుగోలు కేంద్రం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రైతులు పండించిన పంటను రోడ్డుపై పోసి నిరసనకు దిగారు. గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేసిన పొగాకు కొనుగోలు కేంద్రం వద్దకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రైతులు పొగాకు తీసుకువస్తే కేవలం కొద్ది పొగాకును మాత్రమే కొనుగోలు చేసి, అది తక్కువ ధరలో కొనుగోలు చేసి రైతులకు అన్యాయం చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రైతులు ఒక్కసారిగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేయడంతోనే ట్రాఫిక్ అంతా కూడా పెద్ద దీన్ని ఇక్కడ మళ్ళీ బ్లాక్ కొనను ఇంకొకళ్ళు ఇక్కడే కాటేసి ఆ ప్రాసెస్ అసలు జరగకూడదు. గోడౌన్లో జరుగుతుంది. బయట పోయి జరగాలి, ఇల్లీగల్ గోడౌన్లో జరుగుతుంది. దీనికి ఎవరు బాధ్యులు? అంటే ఇక్కడ బయర్లు కొంటున్నారా, లేకపోతే ఇక్కడ గోడౌన్లో ఎంప్లాయీసే ఇట్లాంటి మాకేం తెలుసు? తీసుకురామంటున్నారు, ఇక్కడికి వచ్చినాక కొంటల్లా అది ప్రాబ్లం. కొంటల్లా కొనం తగ్గట్టు మళ్ళీ ఆగిపోయిన చెక్కులు మళ్ళీ ఇల్లు ఇక్కడ కొన్ని కాటేస్తున్నారు. అది 18,500 రేట్ ఇచ్చినావు, 18,500 రేట్ ఏమంటాం మేము. మాకు ఇంటికి పోకుండా చెక్కు ఏదో ఒక రేట్ అయ్యి 2,000 వేస్తావు, 3,000 వేస్తావు, 4,000 వేస్తావు, 5,000 వేస్తావు. ఎంత వేసినా చెక్కు బయటికి పోకుండా మనమంటాం. అర్థమైందా? అయితే 20 ఎత్తే 2 రాసుకుంటుండు, 18 వెనక్కి పోమంటాడు. కనీసం బాడిగా ఎత్తుడు కూలి, దింపుడు కూలి, బాడికి కూలి రావట్లేదా? ట్రక్కు 50,000 తెస్తే 700 రూపాయలు ఇచ్చిన వీళ్ళకి దింపుడు కూలి. బాడిగా ఎంత అర్థం చేసుకో, ఆ వేసిన వాళ్ళకి ఎంత అర్థం చేసుకో. 2 చెక్కులు అమ్ముకోకపోతే ఏం చేయాలి? 7తో లాస్ట్ గోడ మూసేత్రంగా.